हरिः आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव Forum for Truth Seekers. సత్యాన్వేషకుల బృందము పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన పరమాద్భుత దివ్య గ్రంథము మ్యాగ్నమ్ ఓపస్ ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రము వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము Part 1 Cosmic Evolution in 7 stanzas from the Book of Vision. Prathama Bhagamu
ద్విజన్ గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. ఇప్పుడు మనకి ఈరోజు వినాయక చవితి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అందరూ పూజ బాగా చేసి ఉంటారనుకుంటున్నాం. ద్విజన్ రెండవ జన్మ అన్నట్టుగా. అంటే ఇప్పుడు ఏమైంది, కాపలాగా పెట్టినటువంటి ఆ బాలుణ్ణి సంహరించాడు తండ్రి. దాంతో మళ్ళీ బ్రతికించడం జరిగింది. పునర్జీవితుని చేశాడు ఆయన. అప్పుడేమో ఆమెకి సంబంధించి తల్లి వరకే కాపలా పని అన్నట్టుగా తక్కువ స్థాయిలో ఉంది. పునర్జీవితం చేసిన తర్వాత ఈ మొత్తానికి విఘ్నాలు, ఈ సృష్టి సమస్తానికి సంబంధించిన విఘ్నాలకి అధినాయకుడయ్యాడు. విఘ్నాలు రాకుండా మానవాళిని కాపాడడం అనే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఆయనకు అప్పచెప్పబడింది. అంటే పునరుజ్జీవితుండి అయ్యేటప్పుడు కల్లా రెండవ జన్మ అనేటప్పటికి ఈ సమస్తానికి మొత్తానికి సంబంధించిన విషయంగా అయిపోతుంది. అట్లాగే మరి ఆయన ఎట్లాగా పునరుజ్జీవితుని చేశారు? తల మార్చేసి, అంటే తల తెగ్గొట్టబడింది కదా. అప్పుడు రాక్షసుడు యొక్క గజాసురుడు అనే రాక్షసుడు, ఏనుగు తల ఆకారంతో ఉన్నటువంటి రాక్షసుని, ఆ తలని ఈయనకి అతికించడం జరిగింది. అక్కడ రాక్షసుడికి కూడా ద్విజన్మ, రెండో జన్మకు వచ్చినప్పటికల్లా ఇక్కడ ఆసురి శక్తి దైవీ శక్తితో కలిసి పనిచేస్తూ ఉండడం అనేది. గజాసురుడు అసురుడు అనేటప్పటికల్లా ఆసురి శక్తికి సంబంధించింది. ఇది దైవీ శక్తికి సంబంధించింది. వినాయకుడు ఇద్దరు కలిసి పనిచేయటం, ఇట్లా ఇదన్నీ సంకేతమయంగా మొత్తం నిరంతరము జరిగేవి. ఇప్పుడో ఒకప్పుడు అలా జరిగిందంట అనేవి కాదు. పురాణ గాథలన్నీ నిరంతరము మనలో జరుగుతున్నవి, సృష్టిలో జరుగుతున్న విషయాలు. నిరంతరం ఎలాగైతే సూర్యుడు ఉదయిస్తూ మిట్ట మధ్యాహ్నం వేళ నడినెత్తి మీదకు వచ్చి సూర్యాస్తమయం వేళ అస్తమిస్తూ మరలా ఉదయిస్తూ ఎట్లాగైతే నిరంతరము జరుగుతూ ఉందో, అట్లా నిరంతరము జరిగే కథలు ఇవన్నీ. ప్రథమ భాగము ద్విజన్ గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 280వ పాఠము 27/8/2025 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్టరీన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థం అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలుపరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్టరీన్ గ్రంథంలో
బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, గజాసురుడు దగ్గర స్వామి ఉన్నాడు, కానీ ఎక్కడ ఉన్నాడు? ఆయన లోపల దాగిపోయి ఉన్నాడు, ఆయన లోన దాగి ఉన్నాడు. తను ఒక్కడే దాచేసుకుని బయటికి మాత్రం ఆసురీ శక్తిగా పనిచేస్తూ ఉన్నాడు గజాసురుడు. దైవం అక్కడ లేదు. ఈ దైవీ శక్తి ఆసురీ శక్తికి ఆధారమైనటువంటి ఒకే అవకాశం. సమస్తానికి సంబంధించినటువంటిది ఒకే ఒకటి ఏదైతే ఉందో అది దాన్ని లోపల పెట్టేసినట్టు అయిపోయి తను ఒక్కడే, ఆసురీ శక్తి ఒక్కటే బయటికి తిరుగుతున్నట్టుగా అయింది అక్కడ. దానివల్ల ఏమైంది? మొత్తం సృష్టి అంతా గందరగోళం పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు మిగతా వాళ్ళందరూ కలిసి దాన్ని ఎట్లాగైతే మొత్తానికి అతన్ని సంహరింపజేసి లోపల దాగి ఉన్నటువంటి పరమాత్మను బయటకు తీసుకొచ్చారు అన్నట్టుగా ఒక కథ మనకి. ఇప్పుడు ఏమైంది? అది వచ్చి ఆ ఆసురీ శక్తి ఇక్కడ లోపల దాక్కోకుండా కలిసి పనిచేయటం, దైవీ శక్తి ఆసురీ శక్తి రెండు కలిసి పనిచేయటం వినాయకుడి దగ్గర. అట్లా రెండు కలిసి పనిచేయటం అనేది అంటే ఇటు సైన్స్ ఇటు స్పిరిచువల్. సైన్స్ ఆసురీ శక్తికి ప్రత్యేకగా అనుకుంటాయి. ఎందుకంటే సైన్స్ ఏం చేస్తుంది? అనేకత్వాన్ని ఇంకా పెంపొందిస్తుంది, భిన్నత్వాన్ని ఇంకా పెంపొందిస్తుంది. ఆ ఏకత్వం వన్నెస్ కి అది చేర్చడం లేదు. తను తెలుసుకుంటున్న విషయాలన్నీ వన్నెస్ కి సంబంధించినవి అయినప్పటికీ ఆ వన్నెస్ వైపుకి తీసుకెళ్లకుండా భిన్నత్వానికేసే అది తీసుకెళ్తుంది. అంటే ఆసురీ శక్తికి ప్రతినిధిగా సైన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అది స్పిరిచువల్ తో కలిసి ఈ రెండు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. సృష్టి సజావుగా సాగాలి అంటే ఈ రెండు కలిసి పనిచేయాలి. దానికోసం అంటే వినాయకుడు లాగా, వినాయకుడి దగ్గర ఏమైంది? దైవీ శక్తి ఆసురీ శక్తి కలిసి పనిచేస్తూ ఉన్నాయి. అట్లా ఆ విశేషం కూడా దాంట్లో ఉంది. ఇవన్నీ మనకి తెలియకుండానే వీటిని ఆరాధించడం ద్వారా, వీటిని గౌరవించడం ద్వారా ఒక ఉత్సాహ వాతావరణం, ఒక పండుగ వాతావరణంలో ఉత్సాహంగా మనం పని చేసుకుంటూ ఉంటే మనలో వాటికి సంబంధించిన విషయాలు నెమ్మదిగా మేలుకుంటాం. అట్లాగా ఈ పండుగల్ని మనకి అందించారు మన పెద్దవాళ్ళు. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలం నుండి ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము గత 2 సంవత్సరముల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము.
ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొక్కి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 2లోకి వచ్చాం, ప్రవేశించాం. దాంట్లో మొదటి శ్లోకానికి సంబంధించిన మొదటి భాగం చూస్తున్నాం. మనం ప్లానెటరీ సిస్టానికి సంబంధించి ప్లానెటరీకి కూడా ప్రళయం ఉంది కాబట్టి ప్లానెటరీ ప్రళయంది కూడా కొంత తెలుసుకుంటే అప్పుడు ఈ బ్రహ్మ ప్రళయం, బ్రహ్మకి సంబంధించినటువంటి ప్రాకృతిక ప్రళయం గురించిన వివరం మనకు పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి ఈ ప్లానెటరీకి సంబంధించిన విషయం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఇది డివైన్ ప్లాన్ లో 209వ పేజీలో చూస్తున్నాం. The nucleoles are eternal and everlasting. The nuclei periodical and finite. The nucleoles form part of the absolute. They are the embrasures. అంటే ఈ న్యూక్లియోల్స్ అంటే కేంద్రకం సంబంధించి ఇన్నర్ కోర్ హృదయ మధ్యస్థ భాగము అన్నట్టుగా అది ఎక్కడి నుంచి వస్తుంది? ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద అబ్సల్యూట్, పరిపూర్ణానికి సంబంధించి ఒకే ఒక మౌలిక తత్వ దివ్య ధర్మం ఏదైతే ఉందో, వన్ ఫండమెంటల్ లా, అక్కడి నుంచి అది వస్తుంది. దాంట్లో భాగంగా ఇది అణువులో కూడా వచ్చింది. అది అణువులో ఇన్నర్ కోర్ గా ఉంది. అది దాని నుంచి దే ఆర్ ద ఎంబ్రేజర్స్ ఆఫ్ దట్ బ్లాక్ ఇంపెనట్రబుల్ ఫోర్ట్రెస్ విచ్ ఈస్ ఫర్ ఎవర్ కన్సీల్డ్ ఫ్రమ్ హ్యూమన్ ఆర్ ఈవెన్ ధ్యానిక్ సైట్. The nuclei are the light of eternity escaping therefrom. ఇంకా ఈ న్యూక్లియస్ ఏదైతే ఉందో కేంద్రకం అంటే దాని చుట్టూ ఉన్నటువంటిది, ఆ అణువులో ఇన్నర్ కోర్ కి చుట్టూ ఉన్నటువంటిది, దాన్ని కూడా కేంద్రకం అంటాం, న్యూక్లియస్. అది ఎట్లా వస్తుంది? ఆర్ ద లైట్ ఆఫ్ ఎటర్నిటీ ఎస్కేపింగ్ దేర్ ఫ్రమ్. ఆ న్యూక్లియోల్ నుంచి, ఆ ఇన్నర్ కోర్ నుంచి వెలుగుగా బయటికి ప్రసారం అవుతుంది. It is that light which condenses into the forms of the lords of being. ఆ వెలుగే అట్లాగా మారుతుంది. which condenses, నీటి ఆవిరి నీరుగా. ఇప్పుడు మనం ఏదైనా వేడి చేస్తుంటాం, మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టి వేడి చేస్తూ ఉంటాం, పైన మూత పెట్టేసాం. ఒక పాత్రలో నీళ్లు ఏవో పెట్టాం, దానిపై ఆ పాత్ర పైన మూత పెట్టేసాం. కాసేపాకు చూసిన తర్వాత అక్కడ ఏమవుతుంది? ఆవిరి ఉంటుంది. ఆవిరి ఇలా బయటికి తీయంగానే మనం ఆ మూతని, ఆవిరి నీరుగా మారిపోతుంది, నీటి బిందువులుగా. కండెన్సేషన్. ఆ వెలుగు సూక్ష్మంగా ఉన్నది,
నీటి ఆవిరి ఎట్లాగైతే సూక్ష్మంగా ఉంది, ఆ సూక్ష్మంగా ఉన్నది ఏమైంది, స్థూలంగా నీటి బిందువుగా మారింది. కండెన్సెస్ ఘనీభవించటం అన్నమాట, సంగ్రహం అవటం. ఆవిరి నీరుగా అవుతున్నది, గట్టిగా అవటం, కండెన్సెస్. ఆ వెలుగు ఏమవుతుంది, గట్టిగా అవుతూ into the forms of the condensers, into the forms of the, అంటే కొంత స్థూలానికి, సూక్ష్మం నుంచి స్థూలానికి ముందు ప్రయాణం అంతా అవరోహణ క్రమం, పైనుంచి కిందకి దిగటం అన్న దానికి కొంచెం స్థూలానికి దిగి ఆ సూక్ష్మంగా ఉన్న వెలుగు కొంత స్థూలానికి వచ్చి లార్డ్స్ ఆఫ్ బీయింగ్, ఇంటూ ద ఫార్మ్స్ ఆఫ్ ద లార్డ్స్ ఆఫ్ బీయింగ్. ధ్యాన్ చౌహానికి కింగడం అని అంటాం మనం. ఈ సృష్టింపబట్టానికి, ఈ సృష్టి చేయటానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ బిల్డర్స్ అని మనం ఎవరైతే అనుకున్నామో, ఆ ప్రభువులుగా మారుతోంది అది, ఆ ప్రభువుల రూపంగా మారుతోంది అది. ద ఫస్ట్ అండ్ ద హైయెస్ట్ ఆఫ్ విచ్ ఆర్ కలెక్టివ్లీ జీవాత్మ ఆర్ ప్రత్యేగాత్మ. మొత్తాన్ని కలిపి జీవాత్మగా అని కూడా చెప్తున్నాం ఇక్కడ. విచ్ ఈస్ సెట్ ఫిగరేటివ్లీ టు షో ఫ్రమ్ పరమాత్మ. పరమాత్మ నుంచి ఆత్మ, ఆత్మ నుంచి ఆత్మ బుద్ధి కలుపుకొని మనసు తీసుకుని జీవాత్మగా ఉంటాం. ఆత్మ బుద్ధి అన్నప్పుడు మొనాడ్ అని అంటాం. ఇంకా కిందకి దిగి మానసిక లోకంలోకి వచ్చినప్పుడు, మానసిక శరీరాన్ని ఉపాధిగా తీసుకున్నప్పుడు అప్పుడేమైంది, అది పరమాత్మకు ఉపాధి ఆత్మ, ఆత్మకు ఉపాధి బుద్ధి, ఒకదానికొకటి ఉపాధులు. ఏదైనా కానీ ఉపాధి లేకుండా తెలియబడడం అనేది, ఏదైనా తెలియబడాలి అంటే ఉపాధి ఉండాలి. ఉపాధి లేకుండా తెలుసుకోవడం అనేది జరగదు. ఉపాధి ఉంది అంటే, ఉపాధి ఉన్నది కాబట్టే మనకు తెలియబడుతూ ఉన్నది. ఉపాధి లేదు, ఏం తెలియదు. ఇంకా figuratively to issue from Paramatma. It is the logos of the Greek philosophers. గ్రీకు తత్వవేత్తలు దీన్నే లాగాస్ అనే పేరుతో పిలిచారు. అంటే ఒకడే మూడు మూర్తులుగా మారాడు అని మనం ఏదైతే చెప్తున్నామో, మూడు మూర్తులుగా. సౌరమండలేశ్వరుడు నుంచి మనం మొదలు పెట్టుకున్నాం. దివ్య జ్ఞాన ప్రబోధినిలో మనం ఈ బ్రహ్మాండ పరిణామాన్ని గురించి చెప్పేటప్పుడు సౌరమండలేశ్వరుడు అన్న దాంతో మొదలు పెట్టుకున్నాం మనం. అంటే అంత ముందు కూడా ఉంది, కానీ అది ఇంకా చాలా విశాలంగా ఉంటుంది. దాన్ని మనం గ్రహించలేని ఇది కాబట్టి, మనం ఎంతవరకు గ్రహించలేదు. సూర్యుడు మనం నిజంగా చూస్తున్నాం కాబట్టి, ఈ సౌర కుటుంబంలో మనం ఉన్నాం కాబట్టి, మనం నిత్యము ఆ సూర్యుడితో అనుసంధానమై ఉన్నాం కాబట్టి మనకు కొంత అవగాహన అవటానికి వీలవుతుంది. కాబట్టి సౌరమండలేశ్వరుడు నుంచి ఈ ప్రళయము అట్లాగే సృష్టి స్థితి వివరించడం జరిగింది. లాగాస్ ఆఫ్ ద గ్రీక్ ఫిలాసఫర్స్ అపేరింగ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఎవ్రీ న్యూ మన్వంతర. ఆయన మూడు మూర్తులుగా మారి, మొదటి మూర్తి నుంచి మూడవ మూర్తి నుంచి ప్రథమ జీవ ప్రసారం, ఇట్లా ఒక్కొక్క మూర్తి నుంచి ఒక్కొక్క జీవ ప్రసారం వెలువడడం. ఈ సృష్టి ప్రారంభానికి అంకురార్పణ జరుగుతుంది సృష్టి. ఫ్రమ్ దీస్ డౌన్వర్డ్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద ఎవర్ కన్సాలిడేటింగ్ వేవ్స్ ఆఫ్ దట్ లైట్, ఆ వెలుగే
ఇంకా ఇంకా సొలిడిఫై అవుతూ కన్సాలిడేటింగ్, ఒక్కటిగా కూర్చటం, ఆ శక్తులని కూడగట్టుకోవటం. అంటే రకరకాలుగా వేరువేరుగా ఉన్నట్టుగా ఉన్న వాటిని ఒక చోటకి కూర్పు చేసి కన్సాలిడేటింగ్, ever consolidating waves of that light, which becomes on the objective plane gross matter. ఎక్కడికక్కడికి ఆ స్థూలంగా అవటం, స్థూలాతి స్థూలంగా ఈ భూమండలం మీద జరగటం, భూలోకం. మనం ఉన్నది స్థూలాతి స్థూలమైనటువంటి దాంట్లో మనం ఉన్నాం. ఇట్లా మారిపోతుంది గ్రాస్ మ్యాటర్గా. ప్రొసీడ్ ద న్యూమరస్ హైరార్కీస్ ఆఫ్ ద క్రియేటివ్ ఫోర్సెస్. ఇప్పుడు ఈ సృష్టించే శక్తులు, ఈ సృష్టికి సంబంధించిన సృష్టించే శక్తులు ఏవైతే ఉన్నాయో క్రియేటివ్ ఫోర్సెస్, అవి క్రమక్రమంగా అంటే ఒక్కొక్క స్థాయిలో కొంత ఘనీభవించడం, మళ్ళీ ఇంకో దిగువ స్థాయికి వచ్చి మళ్ళీ కొంత ఘనీభవించడం, అట్లా జరుగుతూ ప్రొసీడ్ ద న్యూమరస్ హైరార్కీస్, అట్లా అనేక రకాల పరిపాలక వ్యవస్థగా, హైరార్కీస్ పరిపాలక వ్యవస్థగా ఎక్కడికక్కడ మనం రాష్ట్రపతి నుంచి గ్రామ స్థాయి వరకు మరి ఎన్ని రకాల పరిపాలక వ్యవస్థలు ఉన్నాయి, ఎన్ని అంచెలంచెలుగా కిందకి దిగే కొంది మనకేమవుతోంది, మనం అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రపతి మనకు అందుబాటులో లేదు, మనం వెళ్ళలేము. చాలా అత్యంత సూక్ష్మాతి సూక్ష్మం అనుకుంటే గ్రామ స్థాయిలో ఉన్న ఆఫీస్కి మనం వెళ్ళగలుగుతాం, మనకి చాలా చేరువలో ఉంది, దాంతో మనం పూర్తిగా వ్యవహరించవచ్చు. అది ఇక్కడ అదే పద్ధతి, ఆ అంచెలంచెలుగా ఈ హైరార్కీస్, ఈ పరిపాలక వ్యవస్థలు, సృష్టించే శక్తులు అలాగా ఆ వెలుగు నుంచి, ఆ వెలుగు ఎక్కడది, ఇట్ ఈస్ దట్ లైట్ విచ్ కండెన్సెస్ ఇన్ టు ద ఫార్మ్స్ ఆఫ్ ద, ఆ వెలుగే escaping therefrom the nuclei or the light of eternity escaping therefrom. ఈ చుట్టూ ఉన్న కేంద్రకంది, ఇన్నర్ కోర్లోది కాకుండా ఈ చుట్టూ ఉన్నది ఏదైతే ఉందో ఆ ఇన్నర్ కోర్లో నుంచి వచ్చే వెలుగే బయటికి ఎస్కేప్ అవుతూ, తప్పించుకుంటూ, అంటే బయటికి వెదజల్లబడుతూ, బయటికి ఆ వెలుగు వెదజల్లబడుతూ, అక్కడ స్థిరంగా ఉండడం లేదు, అది అక్కడే వెదజల్లబడుతుంది, అంటే పైకి ఉబుకుతోంది. అది ఇట్లా వెదజల్లబడే కొంది ఈ లార్డ్స్ ఆఫ్ బీయింగ్గా, అంటే సృష్టి నిర్మాణ వ్యూహకర్తలు, బిల్డర్స్ గా తయారవుతూ అంచెలంచెలుగా ఒక పరిపాలక వ్యవస్థలుగా దిగువకి వస్తూ ఉన్నాయి, గ్రాస్ మ్యాటర్ దాకా వస్తున్నాయి అవి. ఎందుకంటే అక్కడెక్కడో ఉండి సృష్టిస్తే చిట్ట చివరిది ఏదైతే ఉందో అక్కడ దాకా రావాలి, అక్కడ దాకా వాళ్ళు టచ్ లో ఉండాలి. ఇప్పుడు రాష్ట్రపతి అక్కడెక్కడో ఢిల్లీలో కూర్చుని చక్రం తిప్పుతానంటే ఎట్లాగా, ఏం చేసినా ఆయన దీని మీద ఆధారంతో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళతో కలిసి చేయాలి, వాళ్ళతో చేయించాలి, గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళతో. అప్పుడు కానీ ఆ గ్రామానికి సంబంధించిన విషయం పూర్తి అవుతుంది అక్కడ. అట్లాగే ఆ సృష్టికర్త తన సృష్టిని సృష్టించడానికి 3 మూర్తులుగా మారి అంచెలంచెలుగా చిట్ట చివరి దాకా మనం పూర్తిగా సొలిడిఫై అయ్యేదాకా
స్థూలాతి స్థూలంగా ఉన్న దాని వరకు రావటం జరిగింది. ప్రొసీడ్ ద న్యూమరస్ హైరార్కీస్ ఆఫ్ ద క్రియేటివ్ ఫోర్సెస్, సమ్ ఫార్మ్లెస్, అదర్స్ హ్యావింగ్ దేర్ ఓన్ డిస్టింక్టివ్ ఫార్మ్. కొన్నేమో అసలు రూపాలే లేవు, ఫార్మ్లెస్. అదర్స్ హ్యావింగ్ దేర్ ఓన్ డిస్టింక్టివ్ ఫార్మ్, కొన్ని శక్తులకు సంబంధించి ఒక ఆకారం, ఒక ప్రత్యేకమైనటువంటి ఆకారం ఉన్నట్టుగా. అదర్స్ అగైన్ ద లోయెస్ట్, అంటే ఎలిమెంటల్స్. అంటే మనకు ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్ కదా, మనకి అణువు నుంచి వస్తూ ఉండగా మనకి మొదటి వర్గం ఏదైంది, ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్. అక్కడికి వచ్చేటప్పుడు కల్లా హ్యావింగ్ నో ఫార్మ్ ఆఫ్ దేర్ ఓన్, అంటే కొన్నేమో అసలు ఫామే లేదు, అసలు ఆకారమే లేదు వాటికి, అట్లా తిరుగుతున్నాయి అవి. కొన్ని ఆకారాలు ఉన్నాయి, కానీ కొన్ని ఏంటది ఓన్ డిస్టింక్ట్ ఫార్మ్. అదర్స్ అగైన్ ద లోయెస్ట్ ఎలిమెంటల్స్ హ్యావింగ్ నో ఫార్మ్ ఆఫ్ దేర్ ఓన్, అంటే తమకంటూ ఒక ఆకారము అనేది లేదు. అంటే రెండిట్లోనూ రారు వీళ్ళు, ఆకారము ఉంది అన్న దాంట్లోనూ రారు, ఆకారము లేదు అన్న దాంట్లోనూ రారు. ఆకారం లేదు, అట్లాగనే ఆకారం లేకుండా ఉండడం లేదు. ఏదో ఒక ఆకారాన్ని వాళ్ళు పొందగలుగుతున్నారు అవసరమైనప్పుడు. అంటే దిగువకు వచ్చే కొలది మార్పు వస్తుందండి. ఎలిమెంటల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి దేర్ ఓన్ హ్యావింగ్ నో ఫార్మ్ ఆఫ్ దేర్ ఓన్, బట్ అస్యూమింగ్ ఎవ్రీ ఫార్మ్ అకార్డింగ్ టు ద సరౌండింగ్ కండిషన్స్. ఇక్కడ అవసరాలను బట్టి వాళ్ళ ద్వారా ఏ పనులు జరగాలో దానికి తగిన విధంగా ఆకారాలను పొందుతూ ఉన్నారు వాళ్ళు. ఆకారాలు లేని వాళ్ళు ఆకారం లేకుండా పనులు చేస్తున్నారు ఒక స్థాయిలో, ఒక్కొక్క స్థాయిలో ఆకారాలతో పనులు చేస్తున్నారు ఒక్కొక్క స్థాయిలో. ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా వీళ్ళకి ఒక ఆకారం లేకపోయినప్పటికీ ఆ అవసరాన్ని బట్టి ఏ ఆకారాన్ని పొందగలుగుతున్నారు వాళ్ళు, ఏ ఆకారాన్నైనా పొందగలుగుతున్నారు. ఫలానా ఆకారానికి నిర్దిష్టమైన అటువంటి ఆకారం అన్నది వాళ్ళకి లేదు, ఏ ఆకారాన్నైనా పొందగలుగుతారు వాళ్ళు. అటువంటి ఎలిమెంటల్ కింగ్డమ్ దాకా వస్తున్నది. లోయెస్ట్ అంటే ఎలిమెంటల్స్ హ్యావింగ్ నో ఫార్మ్ ఆఫ్ దేర్ ఓన్, బట్ అస్యూమింగ్ ఎవ్రీ ఫార్మ్ అకార్డింగ్ టు ద సరౌండింగ్ కండిషన్స్. Thus, there is but one absolute upadhi, a basis in the spiritual sense, from on and in which are built for manvantaric purposes the countless basic centers on which proceed the universal, cyclic, and individual evolutions during the active period. ఇది మనకి రెండో సంపుటంలో ఇచ్చిన విషయం అన్నమాట. రెండో సంపుటంలో ఈ మానవ నిర్మాణానికి సంబంధించి, మనకి మానవ పరిణామానికి సంబంధించి ఇవ్వబడినటువంటి విషయం అది. అయితే అది ఇప్పుడు ఇక్కడ మనకి చెప్పేటప్పటికల్లా ఏ విధంగా ప్రళయం నుంచి సృష్టి స్థితిలోకి కొని రాబడుతోంది. కాబట్టి thus there is but one absolute upadhi, మొత్తానికి సంబంధించి ఒక ఉపాధి. Basis in the spiritual sense, from on and in which are built for manvantaric purposes the countless basic centers. మళ్ళీ ఎక్కడికక్కడ ఏ స్థాయికి సంబంధించి ఆ స్థాయిలో అంచెలంచెలుగా మరి కిందకు వస్తుంది ఆ లార్డ్స్ ఆఫ్ బీయింగ్. బీయింగ్ అంటే ఉన్నది, బీయింగ్ ఎల్లవేళలా ఉన్నది. ఇంగ్ ఫామ్ వచ్చిందంటే ఐఎన్జి అంటే
జరుగుతూ ఉంది. కంటిన్యూస్ కదా, కంటిన్యూస్ సెన్స్, కంటిన్యూస్ ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ గ్రామర్ లో మనకు వచ్చేది వ్యాకరణంలో. ఐఎన్జి బి ఉండుట, అంతే. బీయింగ్ నిరంతరం ఉన్నది, ఉంటూ ఉన్నది, ఎల్లప్పుడూ ఉన్నది అనే దానికి బీయింగ్. దానికి సంబంధించిన లార్డ్స్ అంటే వ్యక్తమవుతున్నది, అవ్యక్తంలో ఉన్నది, వ్యక్తమవుతూ ఉన్నది. వాటి ద్వారా ఆ ప్రభువులు ధ్యాన్ చౌహాన్లని మనం ఏదైతే చెబుతున్నామో, చౌహాన్ అంటే లార్డ్. చౌహాను టిబెటన్ పదం, అది టిబెట్ భాషకు సంబంధించి టిబెటన్ భాషది. చౌహాన్ అంటే ప్రభువు. ప్రభువు అంటే ఆ ప్రాంతం మొత్తం మీద పూర్తి ఆధిపత్యం ఉన్నవాడు. అట్లాగనే పరిపాలించే వాళ్ళనే ప్రభు అని కాదు. ప్రభువు అనేటప్పుడు కల్లా మన యొక్క ఈ ఈ 7 లోకాలు, 7 శరీరాలు, అట్లాగే ఈ సృష్టికి సంబంధించి, ఈ మానవ నిర్మాణానికి సంబంధించి, బ్రహ్మాండ నిర్మాణానికి, ఈ పరిణామానికి సంబంధించి వీటన్నిటి మీద పూర్తి అవగాహన ఉన్నవాడు, పూర్తిగా వాటి యందు వ్యాపించి ఉన్నవాడు. అది ప్రభు అంటే. పూర్తిగా అంటే ఇది కొంతవరకు వచ్చానండి. ఇంకా మిగతాది కూడా ఆక్రమించాలి. ప్రభువులు అంటే ఒక ప్రాంతానికి రాజుగా ఉన్నాడు. అతను తన ప్రాంతం కాకుండా ఇంకా చుట్టూ అనేక ప్రాంతాలు ఉన్నాయి, తనది కాదు, అది వేరే వేరే వాళ్ళది. అది కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారు, రాజులు దాన్ని ఆక్రమించి అది కూడా తన ప్రాంతంగా చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఇది భౌతికంగా తమదే అనిపించుకోవాలి, తమది. ఈ మొత్తం ఈ భూమండలం అంతా సమస్తము నాదే, ఇది నా యొక్క ఆధిపత్యంలో ఉంది, నా పరిపాలనలో ఉంది అని అనిపించుకోవటానికి చూస్తారు. వాళ్ళని కూడా ప్రభువులు అంటాం, చక్రవర్తులు, ప్రభువులు అంటాం. కానీ ఇక్కడ ప్రభు అనేటప్పుడు కదా, ఇక్కడ సంగతి ఏంటి, మొత్తం వ్యాపించడం, సమస్త ముందు ఉన్నది ఒకే ఒకటి అన్న అవగాహన. తను ఏదైతే ఈ దేహానికి పరిమితం అవుతూ ఉన్న తనకి, ఈ సమస్తానికి సంబంధించి భేదం లేదు అన్నదానికి ఆ మొత్తం వ్యాపించి ఉన్నవాడు. అంతే. ప్రభువు అంటే మొత్తం వ్యాపించినవాడు. ఆ ప్రభువులుగా మారటం. ఆ ప్రభువులేంటి, ఇప్పుడు ఆ ఇన్నర్ కోర్ నుంచి, ఆ పరమాత్మ నుంచి అబ్సల్యూట్ ఉపాధి ఉంది కదా. అబ్సల్యూట్ కి ఉపాధి ఆత్మ. పరమాత్మ అబ్సల్యూట్ అంటే పరమాత్మ, ఆ పరమాత్మకు ఉపాధి ఆత్మ. అక్కడ మొదలుకొని ఇన్ ద స్పిరిచువల్ సెన్స్ అంటే బట్ వన్ అబ్సల్యూట్ ఉపాధి. మొత్తానికి మళ్ళీ రకరకాల ఉపాధులు అన్నట్టుగా ఏం లేవు. మనకి ఇలా చెప్పుకుంటూ ఉంటే ఆత్మకి పరమాత్మకి ఆత్మ ఉపాధి, ఆత్మకేమో మళ్ళీ బుద్ధి ఉపాధి, మళ్ళా మనసు ఉపాధి, కామ శరీరం ఉపాధి, భౌతిక శరీరం ఉపాధి, ఇట్లాగా రకరకాల ఉపాధులు ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ మొత్తానికి కలిపి ఒకే ఒక ఉపాధి ఉన్నది, అబ్సల్యూట్ ఉపాధి. మొత్తానికి ఆధారం ఒకటి ఉంది. ఇన్ ద స్పిరిచువల్ సెన్స్ ఫ్రమ్ ఆన్ అండ్ ఇన్ విచ్ ఆర్ బిల్ట్ ఫర్ మన్వంతరిక్ పర్పసెస్ ద కౌంట్లెస్ బేసిక్ సెంటర్స్. అట్లా ఎక్కడికక్కడ మళ్ళీ ఒక సెంటర్ తయారవుతాం. అట్లా అంచెలంచెలుగా అది కేంద్రముగా మరలా తనే కిందకి దిగటం. నీరు మంచుగడ్డ కట్టుకున్నట్టుగా, కండెన్సేషన్, ఆవిరి నీరుగా మారినట్టుగా. అదే
ఇంకొక రూపం తీసుకుంటుంది తప్పితే ఇంకొకటి లేదు ఇక్కడ. అందుకని మొత్తానికి కలిపి ఒకే ఒక్క ఉపాధి అని చెప్పింది, అబ్సల్యూట్ ఉపాధి, వన్, బట్ వన్ అబ్సల్యూట్ ఉపాధి. ఇక్కడ రకరకాలు ఉన్నాయండి అని అనటానికి లేదు, ఎక్కడికక్కడ దానికి ముందు నుంచి దీంట్లోకి మారింది. అది దానికి ముందు ఉన్నది ఏది ఉందో, ఇప్పుడు భౌతిక శరీరం అనుకున్నాం. ఈ భౌతిక శరీరము, ఈ ఉపాధి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కామ శరీరం నుంచి. అది కండెన్సేషన్ వల్ల, అది ఘనీభవించడం వల్ల ఈ భౌతిక ఉపాధి వచ్చింది మనకి. మరి కామ శరీరం ఎలాగ వచ్చింది? మానసిక శరీరము ఘనీభవించడం వల్ల కామ శరీరం వచ్చింది. మరి మానసిక శరీరం ఎలాగ వచ్చింది? బుద్ధిమయ శరీరం కండెన్సేషన్ వల్ల మానసిక శరీరం వచ్చింది. అట్లా ఏది కూడా స్వతంత్రంగా ఏమీ రావడం లేదు, అంతకు ముందున్న దాని యొక్క ఇంకొక రూపం ఇది. ఇట్లా వెనక్కి వెళితే ఒక్క చోట ఆగుతాం మనం. అందుకని వన్ ఉపాధి, వన్ అబ్సల్యూట్ ఉపాధి. అంటే మొత్తంలో ఉన్నదేంటనమాట? వన్ అబ్సల్యూట్ ఉపాధి, ఒక్కటే ఉన్నదన్నిట్లోనూ. ఈ పృథ్వీ తత్వంలో అంతా కూడా ఈ స్థూలానికి సంబంధించి, ఈ భౌతికంగా గ్రాస్ మ్యాటర్ ఏదైతే ఉందో దాని నిండా ఉన్నదేంటి? ఘనీభవించిన దాని నిండా, సాలిడ్స్ నిండా ఉన్నదేంటి? సాలిడ్ అని మనం ఏదైతే అన్నామో దాని నిండా ఉన్నది వాటర్, నీరు, మంచు గడ్డగా కట్టుకోవడం. ఇవి ఇక ఫ్రమ్ అండ్ ఆన్ అండ్ ఇన్ విచ్ ఆర్ బిల్ట్ ఫర్ మన్వంతరిక్ పర్పసెస్. ఈ సృష్టి వ్యక్తం అవడానికి, అంటే ఇదంతా ఏంటనమాట? సృష్టి వ్యక్తం కాకముందు ఉన్న విషయం ఇది. ఇక వ్యక్తం అంటే సూర్యోదయం కావడానికి ముందు, సూర్యుడు ఉదయించడానికి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో వాటికి సంబంధించి. అంటే హఠాత్తుగా మనకి సూర్యుడు ఉదయించినట్టు కనిపిస్తుంది, ఉదయం 5:30కో 6కో ఆ నిర్దిష్ట సమయానికి. కానీ ఆ సమయానికి మనకు కనపడాలి అంటే వెనక ఎంత పని జరగాలి? ఆ వెనక జరిగే పని అనమాట మనకి నిర్దిష్టంగా ఆ నిర్దిష్ట సమయానికి అది మనకి దృగ్గోచరం అవటానికి ముందు ఏదైతే ఉందో, అట్లా ఈ సృష్టి వ్యక్తం అవడానికి, యాక్టివిటీలోకి రావడానికి ముందు ఉన్న పరిస్థితికి సంబంధించిన విషయాలు వీళ్ళందరూ ఇక మేల్కొని, ఇక ఒక్కొక్కరుగా ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉంటే, ఈ బిల్డర్స్ వీళ్ళందరూ కూడా ఉషోదయపు వెలుగుల బిడ్డలైన పునర్నిర్మాణ, సృష్టి పునర్నిర్మాణ వ్యూహకర్తలు వీళ్ళందరూ లార్డ్స్ ఆఫ్ బీయింగ్. Countless basic centers on which proceed the universal, ఈ విశ్వము గాని, cyclic and individual evolutions. Cyclic and individual evolutions during the active period. ఇదంతా పరిణామం జరగటం, పరిణమించటం ఇలా జరుగుతూ ఉంటుంది. The explanation of the first postulate regarding the postulate అంటే మనకి ఒక చక్కటి సిద్ధాంతం. స్వీకృత పక్ష సిద్ధాంతం ఒప్పుకోను, అంటే సంథింగ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఒక విషయం చెప్పామంటే ఇప్పుడు ఇది చెప్తున్నాం మనం, ఇక దీన్ని మనం క్వశ్చన్ చేయడానికి లేదే కాదు, అంత రీజనింగ్తో ఒక సిద్ధాంతంగా. అందుకే మనం ద సీక్రెట్ డాక్టరీన్ అన్నది గుప్త సిద్ధాంతంగా కూడా చెప్పడం, రహస్య సిద్ధాంతము అని.
అంటే దాన్ని ఒప్పుకోవడమే అన్నట్టుగా. ఒప్పుకోవడమని ఎందుకు అంటే అంత వివరంగా ఏమాత్రము అనుమానాలకి, సందేహాలకి ఆస్కారం లేకుండా ఆ విధంగా అది ప్రతిపాదింపబడింది ఆ సిద్ధాంతం. అట్లా దాన్ని పోస్టులేట్ అంటాం అన్నమాట. గ్రాంటెడ్ ఆర్ అస్యూమ్డ్ యాజ్ ఎ బేసిస్ ఫర్ రీజనింగ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అన్నమాట. అటువంటి ఇంకా 2, 3 ఉన్నాయి. 3 పోస్టులేట్స్. వాటిలో మొదటి పోస్టులేట్ అన్నమాట మనం ఇప్పుడు చూస్తున్నది. The explanation of the first postulate regarding the 7 globes comprising a chain. అంటే 7 గోళాలు కలిపి ఒక చైన్ కింద ఒక చక్రం. Has of necessity brought forth a consideration of the subject stated in the second postulate, which treats on the theme of the process of the formation of the 7 globes. The second postulate ఏంటి? 7 globes ఎట్లాగా ఫామ్ అవుతున్నాయి? 7 గోళాలు. ఇదే 7 గోళాలే కదా మనకి పూర్తిగా అంటే ABCD స్థూలంగా ఉన్నది. మళ్ళా ఇది అవరోహణ కిందకి దిగటం. మళ్ళీ ఈ నుంచి డి తర్వాత ఈ నుంచి ఆరోహణ పైకి ఎక్కడం. EFG ABC. ఆ ఏబిసికి ఎదురుగా ఏబిసినేమో ఎడం వైపు ఉంటే ఒక సర్కిల్లో ఎడం వైపున ఆ సర్కిల్ ఆనుకుంటూ 3 చిన్న సర్కిల్స్, చిన్న వృత్తాలు అంటే చిన్న గోళాలు అవి. అక్కడి నుంచి డి అట్టడుగున ఉన్నది. ఇక్కడి నుంచి కుడివైపున 3 గోళాలు మళ్ళీ పైకి ఎక్కటం. అది ఆ జి దగ్గర నుంచి మళ్ళీ ఏలోకి రావడం. ఇట్లా ఆవర్తనగా వర్తులాకారంగా గుండ్రంగా తిరుగుతూ ఉంది ఇలాగా. అయితే తిరగడంలో స్పైరల్. ఒకసారి తిరిగిన తర్వాత గానుగెద్దులాగా కాకుండా, గానుగెద్దు కూడా స్పైరల్. అది మనకి చూడటానికేమో గానుగెద్దు ఎట్లా తిరుగుతుంది? గుండ్రంగా తిరుగుతుంది, దాన్ని తిప్పుతూ ఉంది. అది పైకి ఎక్కడం లేదు, కిందకి వెళ్ళటం లేదు, ఉన్న చోటే ఆ నేల మీద తిరుగుతూ ఉంది అని అనుకుంటాం మనం. కానీ ప్రతి ఒక రౌండ్ పూర్తయ్యేటప్పుడు, ఒక చుట్టూ తిరగటం పూర్తయ్యేటప్పుడు కల్లా ఏం జరుగుతుంది అక్కడ? అది ఏం చేస్తుంది? ఆ మధ్యలో ఉన్నటువంటి దాంట్లో ఈ పల్లీలు కానీ ఇంకా వేరే ఏదైనా సరే, అంటే దాని నుంచి సారం తీసేది, ఆ నూనె తీసే వాటిని దాంట్లో వేస్తుంటారు. ఇప్పుడు వేరుశనగ పప్పులు ఉన్నాయి, దాంట్లో నుంచి నూనె తీయాలి. ఆ నూనె తీయడానికి పప్పులేస్తారు. పప్పులేసి అది తిప్పుతూ ఉంటే ఆ పప్పుల్ని నొక్కేస్తూ చేసేటప్పటికల్లా దాంట్లో నుంచి నూనె నెమ్మదిగా బయటికి రావటం ప్రారంభం. అంటే ఒక చుట్టు తిరిగిందంటే ఆ పప్పులు కొంత నొక్కబడతాయి. మళ్ళీ రెండో చుట్టుకి ఇంకా నొక్కబడతాయి. ఇలాగ 3, 4, 5, 6 సార్లు 7 సార్లు తిరిగేటప్పటికల్లా దాంట్లో నుంచి నూనె రావడం ప్రారంభమవుతుంది. మరి అభివృద్ధే కదా అది. మనం చూడటానికేమో ఒకేలాగా తిరుగుతోంది అని అనుకుంటాం. కానీ క్షణం క్షణం అభివృద్ధి. దాన్ని స్పైరల్ అని మనం దీంట్లో చెప్తుంటాం. అది స్పైరల్ గానే తిరుగుతోంది. కానీ మనకు చూడటానికి ఏంటంటే ఒకే చోట తిరుగుతూ ఉంది అన్నట్టుగా మనకు ఉంటుంది. స్పైరల్ అంటే మన స్ప్రింగ్ ఎలాగుంటుంది? ఇలా గుండ్రంగానే ఉంటుంది అది. కానీ ఒక చుట్టుకి ఇంకొంచెం పైన, మళ్ళీ ఇంకో చుట్టుకి ఇంకొద్దిగా పైన, అలాగా పైకి 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 వెళ్ళిపోతూ ఉంటుంది అది. అట్లా ఈ 7 గ్లోబ్స్, ఫార్మేషన్ ఆఫ్ ద 7 గ్లోబ్స్, ఈ గ్లోబ్స్ ఎలాగ ఫామ్ అయినాయి అంటే సృష్టి వ్యక్తం కావడానికి ముందు బేసిక్గా ఇప్పుడు మనం ఇంట్లో నివసించాలంటే ముందు ఇల్లు తయారు కావాలి. ఇల్లు తయారు కావాలంటే చోటు కావాలి. ఇట్లా ఒకదానికి ఒకటే అన్నమాట. అట్లా ఇల్లు తయారు చేయటం అనేది
ఈ సృష్టి నిర్మాణము అంటే దాంట్లో నివసించే వాళ్ళ కోసం అన్నట్టు, దాంట్లో ఉండే వాళ్ళ కోసం, సృష్టిలో ఉండే వాళ్ళ కోసం ముందు సృష్టి నిర్మాణం చేయటం, ఆ తర్వాత దాంతో పాటు జీవులు కూడా రావటం. ఇట్లా ఈ గ్లోబ్స్ అన్ని అంటే గోళాలన్నీ అంటే నివాస స్థానాల్లాగా ముందు వాటిని తయారు చేయటం, అది సెకండ్ పోస్టులేట్ లో మనకి చెప్పబడింది. ఆ రెండో సిద్ధాంతంలో ఫార్మేషన్ ఆఫ్ ద 7 గ్లోబ్స్ ఆల్దో ఆన్ ఏ స్లైట్లీ డిఫరెంట్ ఫేస్. Therefore, the second postulate may now be introduced. These globes are formed by a process which the occultists call the rebirth of planetary chains or rings. ఈ గ్రహ చక్రాలు అని ఎట్లాగా అంటున్నాం మనం ఇది రీబర్త్. దీన్ని గనక మనం తెలుసుకుంటే ఇవి ఒక గ్లోబ్ నుంచి, ఒక గోళం నుంచి ఇంకొక గోళానికి ఎట్లాగా జీవప్రసారం ప్రయాణం చేస్తుంది. ఒక జీవప్రసారం ప్రవేశించిన తర్వాత ఒక గోళాన్ని పూర్తిగా అది చుట్టి వచ్చేసి పూర్తిగా ఆక్రమించి ఆ గోళం మొత్తాన్ని, ఆ తర్వాత అది అక్కడ పని పూర్తయిన తర్వాత ఇక అది యాక్టివిటీ అయిపోయింది, రెస్ట్ లోకి వచ్చేసింది. అప్పుడు అదేం చేస్తుంది, దాన్ని వదిలేసి నెక్స్ట్ గ్లోబ్ లోకి వస్తుంది, బి గ్లోబ్ లోకి. అప్పుడు ఏ గ్లోబ్ ఏమవుతుంది, అది రెస్ట్ పీరియడ్ లోకి వెళ్ళిపోయిన, విశ్రాంతిలోకి వెళ్ళిపోయినట్టుగా, చలనరహితంగా అన్నట్టుగా అయిపోతుంది, ప్రళయంలోకి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. ఇప్పుడు రెండో గ్లోబ్ లో వర్క్ ప్రారంభమవుతుంది. అయితే రెండో గ్లోబ్ లో వర్క్ ప్రారంభమయ్యేటప్పుడు అంతకు ముందున్న జీవ ప్రసారంతో అది పని జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఒక గ్లోబ్ నుంచి ఇంకొక గ్లోబ్లోకి ఇది ప్రయాణం చేసే విధం. అట్లా ఒక రౌండ్ పూర్తయ్యేటప్పుడు కల్లా ఏ నుంచి మొదలుపెట్టి అలా ఒక్కొక్క గ్లోబు పూర్తి చేసుకుంటూ జీ గ్లోబ్కి వెళ్ళేటప్పుడు కల్లా ఒక చుట్టు తిరిగినట్టుగా అవుతుంది. అట్లా 7 సార్లు 7 వలయాలు పూర్తి చేయటం. 7 వలయాలు పూర్తి చేసేటప్పుడు కల్లా ఒక చక్ర కల్పం పూర్తయినట్టు ఉంటుంది. ఒక చక్ర కల్పం అంటే ఒక గ్రహ చక్రం. Rebirth of planetary chains or rings. When the 7th and last round of one of such rings has been entered upon, the highest or first globe A, followed by all the others down to the last, instead of entering upon a certain time of rest or obscuration, as in their previous rounds, begins to die out. The planetary dissolution, pralaya, is at hand, and its hour has struck. Each globe has to transfer its life and energy to another planet. ఇది మనం వచ్చే సోమవారం నాడు వివరించుకుందాం. 310వ పేజీ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. సార్ వాసుదేవ.